నమస్కారం. మనందరి జీవితంలో పండుగలంటే ఒక ప్రత్యేకమైన సందడి, ఒక సంతోషం. చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి పెద్దయ్యాక బాధ్యతల వరకు ప్రతి పండుగ మనతో ముడిపడి ఉంటుంది. కాని మనం ఎంతో నమ్మకంతో జరుపుకునే ఆ పండుగ తేదీనే తప్పుగా చెబితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక పెద్ద గందరగోళం ఇప్పుడు 2026 సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ క్లిష్టమైన అంశంపై పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక వ్యాసం మన ముందుంది. ఈ రోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లి అసలు కదేంటో తెలుసుకుందాం. అవును, ఇది వినడానికి కేవలం క్యాలెండర్లోని అంకెల గొడవలా అనిపించొచ్చు. కానీ దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే తేదీలకు, కేంద్ర ప్రభుత్వం అనుసరించే శాస్త్రీయ పద్ధతికి మధ్య ఎందుకు తేడా వస్తోంది? ఇది కేవలం మన నమ్మకాలు, సంప్రదాయాలకే పరిమితం కాదు, లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. పెద్దాడ నవీన్ గారి విశ్లేషణ ఆధారంగా ఈ సమస్య మూలాలు, దాని ప్రభావం, పరిష్కార మార్గాలను వివరంగా చర్చిద్దాం. వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. అయితే అసలు ఈ గందరగోళం ఎక్కడ మొదలైంది? రాష్ట్ర ప్రభుత్వ జాబితాకు ఇతరులు చెప్పేదానికి మధ్య తేడా రావడానికి అసలు కారణమేమిటి? ఈ సమస్య అంతటికీ మూల కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు. అదే జీవో ఆర్టీ నంబర్ 2276. ఈ జీవోలో 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇందులో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన పండుగల తేదీలు శాస్త్రీయంగా లెక్కించిన తేదీలతో సరిపోవడం లేదు. ఓ అలాగా. ఉదాహరణకు ఏమైనా పండుగలు చెప్పగలరా, మనకు బాగా తెలిసినవి? తప్పకుండా. మనందరికీ ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. ప్రభుత్వం జీవో ప్రకారం 2026లో సంక్రాంతి జనవరి 15న జరుపుకోవాలి, అలాగే శ్రీరామనవమి మార్చి 27న అని ప్రకటించారు. కానీ శాస్త్రీయ లెక్కల ప్రకారం ఈ రెండు తేదీలు సరైనవి కావు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. శతాబ్దాలుగా మనం పండుగలు జరుపుకుంటున్నాం కదా, ఇంతకాలం లేని ఈ తేడాలు, ఈ సమస్యలు ఇప్పుడే ఇంత పెద్దవిగా కనిపిస్తున్నాయి? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ తేడాలను ఇప్పుడు చాలామంది ప్రముఖ సిద్ధాంతులు, పండితులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. పొన్నలూరి శ్రీనివాస్ గార్గేయ, ఇంద్రకంటి ప్రసాద్ శర్మ వంటి గౌరవనీయ పండితులు కూడా ప్రభుత్వం ప్రకటించిన తేదీలు శాస్త్రీయంగా తప్పని వాదిస్తున్నారు. అంటే ఇది కేవలం కొందరి అభిప్రాయభేదం కాదు, ఒక పండితవర్గం లేవనెత్తుతున్న బలమైన శాస్త్రీయపరమైన ప్రశ్న. అందుకే ఈ విషయం ఇంత పెద్ద చర్చకు దారితీసింది. అంటే మనం పండుగ తేదీ అనుకునేది కేవలం క్యాలెండర్లో చూసి కాదు, దాని వెనుక ఇంత పెద్ద గణితం, రెండు వేర్వేరు సిద్ధాంతాలున్నాయన్నమాట. వింటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ రెండు పద్ధతుల మధ్య తేడా ఏంటి? అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరా? ఖచ్చితంగా. పెద్దాడ నవీన్ గారు తన వ్యాసంలో దీన్ని చాలా చక్కని పోలికతో వివరించారు. పంచాంగ గణనలో ప్రధానంగా రెండు పద్ధతులున్నాయి. మొదటిది పూర్వగణితం. దీన్నే సూర్య సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు రాసిన సూత్రాల మీద ఆధారపడి పనిచేసే ఒక ప్రాచీన పద్ధతి. అంటే మన తాత ముత్తాతల కాలం నాటి పద్ధతి అన్నమాట. అవును. వ్యాసంలో దీన్ని ఒక పాతకాలపు మెకానికల్ గడియారంతో పోల్చారు. ఆ గడియారం కొత్తలో బాగానే పనిచేస్తుంది, కానీ ప్రతి ఏటా కొన్ని సెకండ్లు లేదా నిమిషాలు స్లో అవుతూ వస్తుంది. 1-2 ఏళ్లలో ఆ తేడా మనకు తెలీదు, కానీ 100-200 సంవత్సరాల తర్వాత చూస్తే అసలు సమయానికి, ఆ గడియారం చూపించే సమయానికి మధ్య గంటల కొద్దీ తేడా వచ్చేస్తుంది. ఈ పూర్వగణితం కూడా అలాంటిదే. కాలక్రమేణా భూమి వేగంలో, గ్రహాల కక్షల్లో వచ్చే అతి సూక్ష్మమైన మార్పులను ఈ పాత పద్ధతి లెక్కలోకి తీసుకోలేదు. దాంతో 100 ఏళ్లు గుడిచేసరికి ఆకాశంలో గ్రహాలు వాస్తవంగా ఉన్న స్థానానికి, ఈ పద్ధతి లెక్కించే స్థానానికి మధ్య తేడా పెరిగిపోయింది. ఆ పాత గడియారం పోలికతో విషయం మొత్తం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అంటే మన తాతల కాలం నాటి లెక్కలు ఇప్పుడికీ వాడుతున్నారన్నమాట. ఆ చిన్న తేడానే ఇప్పుడు ఇంత పెద్ద సమస్యగా మారిందా? మరో రెండో పద్ధతి ఏమిటి? అదేనా ఈ స్మార్ట్ వాచ్ లాంటిది? కరెక్ట్. దాని పేరే దృక్ సిద్ధాంతం. సంస్కృతంలో దృక్ అంటే చూడటం. పేరుకు తగ్గట్టే ఈ పద్ధతి ప్రస్తుతం ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు వాస్తవంగా మన కంటికి ఎక్కడ కనిపిస్తున్నాయో వాటి స్థానాల ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఆధునిక ఖగోళశాస్త్రం, టెలిస్కోప్లు, శాటిలైట్ డేటా వంటి వాటి సహాయంతో పనిచేస్తుంది. అంటే ఇది కళ్లకు కనిపించే వాస్తవాన్ని నమ్మడం లాంటిదా? జీపీఎస్ లాగా ఇప్పుడు గ్రహం ఎక్కడుందో అక్కడే చూసి చెప్పడం లాంటిదా? ఖచ్చితంగా.
ఇది అత్యంత ఖచ్చితమైన సమయాన్ని చూపించే ఆధునిక స్మార్ట్ వాచ్ లేదా జీపీఎస్ లాంటిది. దీని ప్రామాణికతకు తిరుగులేని సాక్ష్యమేంటంటే గ్రహణాలు. అవును, గ్రహణాలైతే నిమిషాలతో సహా కరెక్ట్గా చెప్తారు కదా. అదే దృక్ సిద్ధాంతం ప్రకారం ఫలానా రోజు, ఫలానా గంటకు, ఫలానా నిమిషానికి, ఫలానా సెకనుకు గ్రహణం పడుతుంది అని చెప్తే ప్రపంచంలో ఎక్కడ చూసినా కరెక్ట్గా అదే సమయానికి పడుతోంది. ఇంతకంటే రుజువేం కావాలి? అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్ కూడా ఇదే పద్ధతిని అనుసరించి రాష్ట్రీయ పంచాంగంను అధికారికంగా ప్రచురిస్తోంది. ఓహో, ఇక్కడే అసో సమస్య ఉన్నట్టుంది. కేంద్ర ప్రభుత్వం, ఆధునిక శాస్త్రవేత్తలు అంతా శాస్త్రీయమైన దృక్సిద్ధాంతం పాటిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ పాత గడియారంలాంటి పద్ధతిని అనుసరిస్తోందా? వ్యాసం ప్రకారం చూస్తే అవునని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆస్థాన సిద్ధాంతుల సలహా మేరకు విడుదల చేసిన సెలవుల జాబితా ఆ సంప్రదాయబద్ధమైన సూర్య సిద్ధాంతంపై ఆధారపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఈ సెలవుల జాబితా అశాస్త్రీయంగా ఉంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విషయమే. సరే, ఈ లెక్కల్లో తేడాలు పండితులకే కాదు, మనలాంటి సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏదో ఒకరోజు సెలవు అటూ ఇటూ అయితే ఏమవుతుందిలే అని చాలామంది అనుకోవచ్చు కదా. అది చాలా పెద్ద అపోహ. దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మొదటిది ప్రజల మత విశ్వాసాలు. హిందూ పండుగలంటే కేవలం సరదాగా చేసుకునేవి కాదు. అవి తిథి, నక్షత్రం, యోగం, కరణం లాంటి ఖచ్చితమైన ఖగోళ సమయాలతో ముడిపడి ఉంటాయి. శాస్త్ర ప్రకారం సరైన రోజున కాకుండా తప్పుడు రోజున పండుగలు, వ్రతాలు చేయడమనేది భక్తిశ్రద్ధలు గలవారికి తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తుంది. దేవుడికి సంబంధించిన విషయంలో తప్పు చేస్తున్నామేమో అనే ఒక తెలియని బాధ, అపరాధ భావన వారిని వేధిస్తుంది. నిజమే, మా ఇంట్లో కూడా అంతే. మా అమ్మగారు, నాన్నమ్మగారు తిథి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. తిథి దాటిపోయాక పూజ చేస్తే అస్సలు ఒప్పుకోరు. వాళ్ల నమ్మకాన్ని మనం తప్పుపట్టలేం కదా. ఖచ్చితంగా వాళ్ల నమ్మకాన్ని గౌరవించాలి. ఇంకా చెప్పాలంటే ధర్మసింధు వంటి ప్రామాణిక గ్రంథాల ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజే పండుగకు ప్రామాణికం. ఈ పాత కొత్త గణిత పద్ధతుల మధ్య ఉన్న కొన్ని గంటల తేడా వల్ల తిథి ప్రారంభమయ్యే సమయం మారిపోతుంది. దానివల్ల పండుగ తేదీ పూర్తిగా ఒకరోజు అటూ ఇటూ అయిపోతుంది. ఇది చాలా సున్నితమైన విషయం. ఇది నమ్మకాలకు సంబంధించిన విషయమైతే వ్యాసంలో ఆర్థిక ప్రభావం గురించి కూడా ప్రస్తావించారు కదా. పెళ్లి ముహూర్తాలు, వాటితో ముడిపడిన వ్యాపారాల గురించి అది ఎలా ప్రభావితమవుతుంది? ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. హిందూ సంప్రదాయంలో శుభకార్యాలకు, ముఖ్యంగా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు చూస్తారు. ఇప్పుడు 2 రకాల పంచాంగాలు, 2 రకాల తేదీలు ఉంటే ఏది సరైందో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతారు. ఏ ముహూర్తం పెట్టుకోవాలో అర్థం కాదు. ఒక పెళ్లి అంటే కేవలం 2 కుటుంబాల కలయిక కాదు. దాని వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ వాళ్లు, పూల వ్యాపారులు, డెకరేషన్ చేసేవాళ్లు, పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, బట్టల షాపులు, ప్రయాణాలు, ఇలా కొన్ని వందల రకాల వ్యాపారాలు ముడిపడి ఉంటాయి. అంటే కేవలం ఒక ముహూర్తం తేదీ మారితే కొన్ని వేల కుటుంబాల ఉపాధి మీద దెబ్బ పడుతుందన్నమాట. ఇది నేను ఊహించలేదు. అవును, ఇదొక గొలుసుకట్టు ప్రభావం. ఈ అనిశ్చితి వల్ల ఆ రోజు బుక్ చేసుకున్న వేల ఫంక్షన్ హాళ్లు, లక్షల మంది క్యాటరింగ్ సిబ్బంది, వీళ్ళందరి పరిస్థితేంటి? వ్యాపారాలు ఆగిపోతాయి, ఆర్థికంగా నష్టమొస్తుంది. అందుకే ఇది కేవలం సెంటిమెంట్ సమస్య కాదు, లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన సమస్య కూడా. ఇంత పెద్ద సంక్లిష్టమైన సమస్యకు పెద్దాడ నవీన్ గారి వ్యాసంలో ఏమైనా పరిష్కారాలు సూచించారా? ఈ గందరగోళం నుంచి బయటపడటం ఎలా? వ్యాసంలో చాలా స్పష్టంగా ఆచరణయోగ్యమైన 4 కీలక చర్యలను ప్రతిపాదించారు. మొదటిది, ప్రభుత్వం తక్షణమే ఒక విద్వత్ సభను ఏర్పాటు చేయాలి. అంటే ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతులతో పాటు ఈ తేదీలను వ్యతిరేకిస్తున్న పన్నులూరి శ్రీనివాస్, గార్గేయ, ఇంద్రకంటి ప్రసాద్ శర్మ వంటి ఇతర పండితులను కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలి. విద్వత్సభ ఆయోచన బాగానే ఉంది, కానీ ఇలాంటి చర్చల్లో పండితులు ఒకరినొకరు ఒప్పుకుంటారా? ఎవరి వాదన వారిదే అంటారు గదా. అహాలు దెబ్బతింటాయి. ఆచరణలో ఇది సాధ్యమేనా? మీ సందేహం సరైనదే. అది కష్టమే కావచ్చు. కానీ చర్చ అనేది వాదనల మీద కాదు, ఆధారాల మీద జరగాలి. ఇరుపక్షాలవారు తమ గణిత, ఖగోళ ఆధారాలను శాస్త్రీయంగా ఆ సభ ముందుంచాలి. పాత పద్ధతి సరైనదంటే గ్రహణం సమయాన్ని ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారో నిరూపించాలి.
వాస్తవాల ముందు ఎవరైనా తలవంచాల్సిందే. అందుకే ఈ బహిరంగ చర్చ జరగడం చాలా అవసరం. నిజమే. ఆధారాలతో మాట్లాడినప్పుడు వాదనలకు తావుండదు. ఇక రెండో పరిష్కారమేమిటి? రెండవది, ఒకే ప్రామాణికాన్ని స్వీకరించడం. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పండుగ తేదీలుండటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాష్ట్రీయ పంచాంగంకు అనుగుణంగా శాస్త్రీయమైన దృగ్సిద్ధాంతాన్ని అధికారికంగా ప్రామాణికంగా స్వీకరించాలి. దీనివల్ల రాష్ట్రానికి, దేశానికి మధ్య తేడాలుండవు. అంటే దేశమంతా ఒకే క్యాలెండర్ పాటించడం లాంటిది. దీనివల్ల చాలా గందరగోళం తగ్గుతుంది. ఇక మూడో సూచన. మూడవది, తప్పును సరిదిద్దుకోవడం. ఆ విద్వత్సభలో ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతుల గణనలో దోషాలు ఉన్నాయని శాస్త్రీయంగా తేలితే ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 2026 సెలవుల జాబితాను సవరిస్తూ ఒక కొత్త జీవో జారీ చేయాలి. ఒక అమెండ్మెంట్ లాగా. అవును, ఒక జీవో అమెండ్మెంట్. సరైన శాస్త్రీయ తేదీలను అధికారికంగా ప్రకటించాలి. ప్రభుత్వం ఒకసారి జీవో ఇచ్చాక అందులో తప్పన్ని ఒప్పుకొని దాన్ని వెనక్కి తీసుకోవడం రాజకీయంగా, బ్యూరోక్రసీ పరంగా అంత సులభమేనా? కష్టమే కావచ్చు, కానీ ఇది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయం. ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. తప్పును ఒప్పుకుని సరిదిద్దుకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఇక చివరిగా 4వ చర్య, ప్రజలకు స్పష్టత ఇవ్వడం. అదెలా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత దేవాదాయ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయాలి. ఏ పండుగను, ఏ తేదీన, ఏ శాస్త్రీయ కారణాల వల్ల జరుపుకోవాలో ప్రజలకు వివరంగా చెప్పాలి. దీనివల్ల ప్రజలలో ఉన్న అపోహలు, అనుమానాలు పూర్తిగా తొలగిపోయి అందరూ ఒకే మాట మీద, ఒకే నమ్మకంతో పండుగలు జరుపుకుంటారు. మొత్తానికి పెద్దాడ నవీన్ గారి వ్యాసం ఈ సమస్యను చాలా సమగ్రంగా విశ్లేషించింది. ఇది కేవలం సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య జరుగుతున్న ఘర్షణ కాదు. ఇది ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని ఎలా మన జీవితంలోకి ఆహ్వానించాలనే ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రభుత్వం, పండితులు కలిసి కూర్చొని శాస్త్రీయ ఆధారాలతో చర్చించి ప్రజలకు స్పష్టత ఇవ్వడమే దీనికి సరైన పరిష్కారంలా కనిపిస్తోంది. అవును, ఇది మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన జ్ఞానానికి, అంటే ఆ పాత గడియారంలాంటి పూర్వగణితానికి, మరియు ప్రత్యక్షంగా నిరూపించగల ఆధునిక జ్ఞానానికి, అంటే స్మార్ట్ వాచ్ లాంటి దృక్సిద్ధాంతానికి మధ్యున్న సంఘర్షణ. ఈ గందరగోళాన్ని ఇలాగే వదిలేస్తే అది ప్రజల నమ్మకాలను దెబ్బతీస్తుంది. కాబట్టి శాస్త్రీయ ఆధారాలతో కూడిన చర్చ జరగడం, దాని ఆధారంగా ప్రభుత్వం ఒక శాస్త్రీయమైన నిర్ణయం తీసుకోవడం తక్షణ అవసరం. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. మనం దారి తెలుసుకోవడానికి పాత మ్యాపులను పక్కనపెట్టి జీపీఎస్ వాడుతున్నాం. రేపు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి శాటిలైట్ డేటాపైనే ఆధారపడుతున్నాం. మరి ఖగోళశాస్త్రంపైనే ఆధారపడిన మన పండుగలు, ముహూర్తాల వంటి అత్యంత ముఖ్యమైన విషయాల్లో కూడా అత్యంత ఖచ్చితమైన ఆధునిక సమాచారాన్ని స్వీకరించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ప్రాచీన సంప్రదాయాలను గౌరవిస్తూనే శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని మన సమాజం ఎలా సమతుల్యం చేసుకోగలదు? దీని గురించి ఆలోచించండి.